మా దాంట్లో ఉన్నటువంటి కొన్ని సంఘాలు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వాళ్ళ చొరవ వల్ల దీన్ని డైల్యూట్ చేసిన మాట వాస్తవమే. కానీ మొత్తంగా తెలంగాణ ఉద్యమానికి ఛాంపియన్ గా ఉన్నటువంటి నాయకత్వం కూడా ఒక కుట్ర చేసిందనేటువంటిది అంతర్గతంగా మనం గమనిస్తే తప్ప అర్థం కాదు. అది ఢిల్లీ నుంచి జరిగిందా, అది హైదరాబాద్ లో ఉన్నటువంటి నాయకులు చేసిందా, లేదా ఛాంపియన్ గా ఉన్నటువంటి లీడర్షిప్ చేసిందా, కొంత మనం సీరియస్ గా చర్చ చేస్తే తప్ప అర్థం. అయితే టీచర్ సంఘాలుగా కొన్ని సంఘాలు ద్రోహం చేసి ఉండొచ్చు, కానీ చాలా సంఘాలు చాలా సీరియస్ గా ఏ ఉద్యమంలో ఏ సంఘాలైనా కూడా మొత్తంగా 100% పాల్గొనడం అనేది జరగదనేటువంటి మన చరిత్ర చెప్పినటువంటి సత్యమే. కానీ కొన్ని ఉపాధ్యాయ సంఘాలుగా ఒక 20 సంవత్సరాలుగా ఇక్కడ భావజాల వ్యాప్తం చేసినటువంటి సంఘాలు ఉన్నాయి, కార్యకర్తలు వాళ్ళు ప్రాణాలు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం పాటలు రాసి చిత్రహింసలకు ఉన్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. కనుక వాటిని విస్మరించకుండా ద్రోహం చేసిన సంఘాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ద్రోహానికి ఒక ఉపాధ్యాయ సంఘాలనే ఇచ్చేయాల్సిన పని లేదు. ముందు పోదామనుకున్న దాంట్లో ఉపాధ్యాయులు ముందుకు వచ్చింది, ఆ తర్వాత వరుసగా అన్ని సంఘాలు వచ్చినాయి. ఒక ఉపాధ్యాయులు పోతే అంతకంటే మొదలు పెట్టినటువంటి సంఘాలు ఎందుకు వచ్చినాయని కూడా మనం సమీక్ష చేయాల్సింది, వేరే చర్చ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు నరసింహారెడ్డి గారు ఉన్నారు మన మధ్య, వారిని 2 నిమిషాలు